కేసీఆర్ ఇలాకా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాబాద్ ప్రస్తుతం ఈ మండలంలో గులాబీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా సోమవారం ముక్కుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ మండలంలో సుమారు 80% పైగా బీఆర్ఎస్ ఖాళీ పరిస్థితి కనిపిస్తున్నాయి. రాజీనామా చేసిన వారితో పాటు దాదాపు 1000 మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ మేరకు ముస్తాబాబాద్ లోని మాతృశ్రీ గార్డెన్లో ఏర్పాటు చేయనున్నాయని చెబుతున్నారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశానికి కేటీఆర్ హాజరై వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు వారిని దిశానిర్దేశం చేస్తూ 3 ఫీట్లు లేనోడు బీఆర్ఎస్ ను 100 ఫీట్ల లోతు తొక్కేస్తాడట, వానపాము సైతం నాగుపామై బుస కొడతాయి అంటూ కార్యకర్తలు ధైర్యం నూరిపోశారు. మరుసటి రోజే కేటీఆర్ ఇలాకాలో బీఆర్ఎస్ కు బీటలు వారింది. ఇంకా ముస్తాబాద్ జడ్పీటీసీ గుండం నర్సయ్య, మొర్రాంపూర్ సర్పంచ్ దేవేందర్, అవునూరు సర్పంచ్ బుద్ధి కళ్యాణబాసు, వెంకట్రావు, పల్లె సర్పంచ్ లక్ష్మణ్, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కిషన్ రావు, మాజీ జడ్పీటీసీ యాదగిరి గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అంజన్ రావు, సురేందర్ రావు, సీనియర్ నేతలు అనమనేని సుధాకర్ రావు, నారాయణరావు, ధర్మేంద్ర తదితరులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి పార్టీలో పనికిరాని వాళ్ళ పెత్తనం పెరిగిపోయిందని, పార్టీ కోసం పనిచేసినటువంటి నేతల పట్ల చిన్నచూపు చూశారని నర్సయ్య ఆరోపించారు. అణచివేత విధానాలు మంచివి కావన్నారు. 5 ఏళ్లుగా జడ్పీటీ సభ్యుడిగా కొనసాగుతున్న పేద ప్రజలకు న్యాయం చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు ప్రస్తావించేందుకు కేటీఆర్ కు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందన లేదన్నారు. ముందు ఇంటిని, తర్వాత ఊరును, ఆపై నియోజకవర్గాన్ని చక్కబెట్టుకోవాలని కేటీఆర్ కు చురకలు వేశారు జడ్పీటీసీ. తాను జడ్పీటీసీగా ఉన్నప్పటికీ కేటీఆర్ ఫోన్ కూడా సమాధానం చెప్పబోయేదని, దీంతో తీవ్రమైనటువంటి పేద ప్రజలకు ఎటువంటి సాయాన్ని చేయలేకపోయారంటూ ఆయన భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ కు భారీ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఇక జేఈ నేను చదవలేను, మమ్మీ పాప నేను చదువుతున్నా, తనకు మరో మార్గం లేదని సూసైడ్ లెటర్. రాజస్థాన్ లో